అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి మనకైతే ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతుంది కదండీ! అయితే స్మార్ట్ రేషన్ కార్డుల వివరాల్లో తప్పులు, తడకలు ఉండడంతో లబ్ధిదారులైతే చాలా వరకు అయితే ఆందోళన అయితే చెందుతున్నారండి. చాలా మట్టుకి వారి పేర్లలో, అలాగే వారి ఊరు చిరునామాలో చాలా తప్పులుండడం, అలాగే చాలా మందికి ఇంకా స్మార్ట్ రేషన్ కార్డులు అందకపోవడం, అలాగే రేషన్ డిపోల చుట్టూ చక్కర్లు కొడుతున్న ప్రజలు, సహకరించని డీలర్లు, ఇన్ని విధాలుగా అయితే రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉందండి. దీనికి సంబంధించి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, అసలు ఏం చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా స్మార్ట్ రైస్ కార్డుల్లో వివరాలు తప్పుగా ఉండడంతో లబ్ధిదారులైతే ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తమ కార్డు ఏ డిపోలో ఉందో తెలియక కొందరు డిపోల చుట్టూ అయితే చక్కర్లయితే కొడుతున్నారండి. పౌర సరఫరాల శాఖ ఇటీవల ముద్రించి పంపిణీ చేసిన స్మార్ట్ రైస్ కార్డుల ముద్రణలో లబ్ధిదారుల పేర్లు, చిరునామాలు, ఇతర వివరాలు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేయడం వల్ల ఈ కార్డుదారుడి పేరులో సంబంధం లేని అక్షరాలు అయితే ముద్రితమయ్యాయండి. చిరునామాల్లో కూడా చాలా వరకైతే మిస్టేక్స్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా లబ్ధిదారునికి ఫోటోకి బదులుగా వేరొకరి ఫోటో కూడా కొన్ని కార్డ్స్‌లో అయితే రావడం జరిగింది. ఉర్దూ అక్షరాలు, అచ్చ తెలుగు సంఖ్యలు ముద్రించారు. కుటుంబంలోని వ్యక్తులు సంబంధాలను తప్పుగా నమోదు చేశారు. రిలేషన్స్ అనేవండి. భర్తను తండ్రిగా, కొడుకుని తమ్ముడిగా పేర్కొన్నారు. పేర్లలోనూ తప్పులు చోటు చేసుకున్నాయి. ఇంటి పేరు కార్డుదారులే పోల్చుకోలేనంత దారుణంగా ఉన్నాయి. ఇక్కడ ఆర్టికల్ కూడా చెప్పారు. ఇలా ప్రతి డిపోలో 5-10% కార్డుల్లో తప్పులైతే ఉన్నాయి. దీనిపై ఆందోళన వద్దని సచివాలయంలో దరఖాస్తు చేసుకొని ఈ మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని చెప్పేసి అధికారులైతే చెప్తున్నారు. అయితే కార్డు కోసం చాలా మంది చాలా తిప్పలు పడుతున్నారండి. అందులో ముఖ్యంగా స్మార్ట్ కార్డుల పంపిణీలో క్షేత్రస్థాయిలో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. డిపోలకు వెళ్లి వాకప్ చేస్తే అక్కడ లేవనే సమాధానమే అందరికీ ఎదురవుతుంది. కార్డుదారుల వివరాలు అతని ఫోన్ నెంబర్‌కు లింకేజీ ఆప్షన్ లేకపోవడంతో ప్రధాన లోపంగా ఇదైతే కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో ఎండీకి వాహనాల ద్వారా వీధుల్లోనే కార్డుదారులకైతే సరుకులు ఇచ్చారు. ఈ క్రమంలో డిపోలకు కార్డుదారులకి మధ్య సత్సంబంధాలైతే దెబ్బతిన్నాయి. దీంతో లబ్ధిదారుల చిరునామాపై మార్పుపై అప్డేట్ అయితే లేదు. జగన్ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ ఉండడం వల్ల మ్యాపింగ్ అనేది వేరే వీధిలో ఉండేవారు ఈ వీధికి అద్దె రావడం వల్ల, వేరే ఊళ్ళో ఉండేవాళ్ళు ఈ వీధికి అద్దెకి రావడం వల్ల ఇక్కడ మ్యాప్ అయితే అయిపోయింది. ఈ సచివాలయానికి అయితే కార్డ్స్ వచ్చాయి. కానీ వాళ్ళు తీసుకునేది ఆ డిపో దగ్గర. సో ఈ కారణంగా కార్డులనేవి ఇక్కడికి రావడం, మనుషులనేవి అక్కడ ఉండడం, ఇలాంటి ఇబ్బందులైతే జనాలు పడుతున్నారు. అయితే స్మార్ట్ రేషన్ కార్డులు పాత చిరునామాలకే చేరాయి కదా! నిత్యం రేషన్ తీసుకుంటున్న డిపో ఒకటైతే కార్డు సచివాలయ మ్యాప్ ఆధారంగా వేరే డిపోకి వెళ్లిపోయాయి. చెప్పుకున్నాం కదా మనం. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారి విషయంలోనూ ఇదే జరిగింది. కార్డులు వచ్చిన రోజు నుంచి రేషన్ లబ్ధిదారులు సచివాలయాలు, రేషన్ డిపోల చుట్టూ తిరుగుతూ ఉన్న సమస్యకు పరిష్కారం అయితే లభించడం లేదు. ఆన్‌లైన్‌లోనూ కార్డు ఏ డిపోలో ఉందో తెలుసుకునే అవకాశం ఉన్నా కొందరు డీలర్లు ఆ పని చేయడానికి ఇష్టపడడం లేదనే వాదన కూడా బాగా వినిపిస్తుంది. ఇదిలా ఉండగా కొంతమంది రేషన్ డీలర్లు కార్డుల కోసం డిపోలకు వెళ్లిన వారి వేలిముద్ర తీసుకొని బియ్యం బదులు డబ్బులు ఇస్తున్నారు. కొత్త కార్డు ఎక్కడుంటే మా దగ్గర లేదు, ఎక్కడుందో తెలుసుకోవాలంటే తరువాత రండి అని పంపిస్తున్నారు. ప్రధానంగా డీలర్లనేవి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సహకరించడం లేదు అనేదైతే పెద్ద ఎత్తున వినిపిస్తున్న సమాచారం అండి. సో మీ కార్డు ఎక్కడుందో తెలుసుకోవాలంటే డీలర్ల చేతుల్లోనే ఉంటుంది. సో మంచిగా మాట్లాడి 1-2 సార్లు తెలుసుకొని మీ కార్డు ఎక్కడుందో మీరు తెలుసుకోవచ్చు. ఇలా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.